మంచిర్యాల జిల్లా చెన్నూరు మున్సిపాలిటీలో విస్తృతంగా పర్యటిస్తున్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. మున్సిపాలిటీలోని వార్డుల్లో ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థుల్ని గెలిపిస్తే వార్డులను మరింతగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ బీజేపీకి ఓటేస్తే ప్రయోజనం ఉండదన్నారు మంత్రి వివేక్. కేసీఆర్ వాళ్ళందరూ కూడా లుటాయించారు, ఈ రాష్ట్రాన్ని లుటాయించి సొంత ఆస్తులు చేసుకున్నారు. ఇప్పుడు కవిత ఎందుకు గొడవ చేస్తున్నది? ఆస్తుల గొడవ వాళ్ళది. అర్థమైందా? ఇంత 10 సంవత్సరాలలో మనకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారు, ఇయ్యలేదు. మనకు నిరుద్యోగ వృద్ధి అన్నారు, ఇయ్యలేదు. ఏది కూడా సరిగా చేయలేదు. కానీ వాళ్ళు 100 ఎకరాల ఫామ్ హౌస్ కట్టుకొని ఇప్పుడు ఆస్తుల కోసం తగాదా నడుస్తుంది. మీరు అందరూ ఆలోచించాలి. కాళేశ్వరం ప్రాజెక్ట్ పెట్టిండ్రు, అక్కడ మన దేవులవాడ బొబ్బరి చిల్కల 200 ఎకరాలు ప్రభుత్వం తీసుకుంది ఆ ప్రాజెక్ట్కి. కానీ ఒక్క పైసా రైతుకు ఇవ్వలేదు. నేను 4 సంవత్సరాల తర్వాత నేను ఎమ్మెల్యే అయినా, నేను వెనుకబడి 5 కోట్లు ఒకసారి, 5 కోట్లు ఒకసారి, 10 కోట్లు ఒకసారి అన్ని కూడా నిధులు తీసుకొచ్చి 9వ తారీఖు నాడు వాళ్ళందరికీ చెక్లు ఇస్తున్నాం. అంటే ఈ టీఆర్ఎస్ ప్రభుత్వంలో కేవలం ప్రజలను దోచుకొని, ఇప్పుడు మిషన్ భగీరథలో దోచుకున్నారు, కాళేశ్వరంలో దోచుకున్నారు. ఈ పైసలన్నీ ఎవరు కట్టాలి? మీరు కట్టాలి. 5,000 మిత్తి కడుతుందంటే ఆ మిత్తి కట్టకుంటే ఆ పైసలన్నీ మీకు వస్తుండే కదా ఏదో ఒక రూపంలో, అవునా కదా? ఇట్లా టీఆర్ఎస్ ప్రభుత్వము ప్రజలను దోచుకొని ఆ పార్టీ సొంత ఆస్తులు పెంచుకుంది. ఏదైనా పొలిటికల్ పార్టీలా, టీఆర్ఎస్ పార్టీలా 1000 కోట్ల రూపాయలు డిపాజిట్ ఉన్నాయంటే ఆ పైసలు ఎవరి అమ్మా? మన పైసలు. అటువంటి పార్టీ ఉన్నది టీఆర్ఎస్. మీకు తెలుసు, సుమన్ ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో ఎంత ఇసుక దందా నడుస్తుండే చూసాను కదా. వేలాది లారీలు ఉంటుండే. నేను వచ్చినప్పుడు ఈ ఇసుక దందా బంద్ చేసి మన ప్రభుత్వానికి, ఎందుకంటే ఇందిరమ్మ ఇల్లులు కట్టేది ఉన్నది, మన పన్ను 22% పెంచిన నేను మంత్రి అయిన తర్వాత, ఈ మైన్స్ మంత్రి అయిన తర్వాత. ఎందుకంటే మనకి ఇందిరమ్మ ఇల్లులు కట్టాలి. నాకు ముఖ్యమంత్రి అన్నాడు, అరే ఇందిరమ్మ ఇల్లు కట్టడానికి పైసలు లేవు, నువ్వు మంచిగా ట్యాక్స్ కొండు. ఎందుకంటే అప్పుడు అన్ని కాంట్రాక్టర్లు, లీడర్లు పైసలు చేసుకుంటుండే. ఇప్పుడు అందు గురించి నేను మన నియోజకవర్గంలో ఈ చెన్నూరు పట్టణానికి 300 ఇల్లులు ఇచ్చిన ఇందిరమ్మ ఇల్లు. ఈ సంవత్సరం మళ్ళా నాకు 3,500 ఇల్లు వస్తాయి. మీకు ఎవరికైతే అర్హత జాగా అవుద్దో మీ అందరికీ ఇందిరమ్మ ఇల్లులు ఇస్తా.